వెడ్డింగ్ యానివర్సరీ అక్క అన్నయ్య ఇలాంటి దరిద్రమైన స్టేటస్లు నాలాగా ఎవరైనా పెడతారా? పెడితే తప్పకుండా నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకు ఇప్పుడు సడన్ గా ఏమైంది, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను కదా, అక్కడ అందరినీ అక్క అన్నయ్య అంటూ ఉన్నాను అనమాట. చిన్నప్పటి నుండి అత్త వాళ్ళ అమ్మాయిల్ని మామయ్య వాళ్ళ అమ్మాయిల్ని అక్క అనడం అలవాటు. వాళ్ళ పెళ్ళి అయిపోయాక వాళ్ళ హస్బెండ్స్ నాకు ఏమవుతారో ఆబ్వియస్ గా అన్నయ్య అవుతారు కదా, వాళ్ళని కరెక్ట్ గానే అన్నయ్య అని పిలుస్తాను, బానే ఉంది. కానీ చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు ఒకేసారి పోదు కదా, వదినా అని రాదు కదా, ఇంకా అక్క అని అలవాటు అయిపోయి అక్క అన్నయ్య అలా పిలిచేస్తూ ఉంటా. ట్రాఫిక్ మా వాళ్ళు వెళ్తున్నారు. పిచ్చి ట్రాఫిక్ ఉంది. ఎంత అంటే కాంట్ ఈవెన్ మూవ్ అంత ట్రాఫిక్ ఉంది. 4 గంటలకు బయలుదేరితే ఇంతవరకు ఫుడ్ లేదు, టీ లేదు, కడుపు మండి ఆకలి పుట్టి. అసలు కింద చూడండి అన్నయ్య, అక్కడ ఎంత దూరం బ్లాక్ అయింది. మెరుపులు మెరిసింగ్ చిరాకు పుట్టి. రాంబాబు నేను మిస్ అవుతున్నావా ఎవరిని? ఆ రోజుల్ని ఎందుకు మిస్ అవ్వం? మంచి రోజులు. చాలా చాలా చాలా. రవణ్య నువ్వు మిస్ అవుతున్నావా? ఇక్కడ కూడా చూడండి రవణయ్య అంటున్నా, మా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే నాకు బావ, నేను మాత్రం అన్నయ్య అలా కంటిన్యూ చేస్తూ ఉంటా. ఏంటో కొన్ని పిలుపులు వింతగా విచిత్రంగా ఉంటాయి, కానీ మార్చలేం. అలా కబుర్లు చెప్పుకుంటూ ఫస్ట్ టైం ఇన్ని గంటలు ప్రయాణం చేసి ఖమ్మం టు హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ నుండి నెక్స్ట్ డే మేము పూణే కూడా స్టార్ట్ అయిపోతున్నాము. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక జర్నీలో నేను నిద్రపోకుండా కంప్లీట్ గా జర్నీ చేశాను నవ్వుకుంటూ. అంటే ఇదే, ఎక్కడా బోర్ కొట్టలేదు, టైరింగ్ గా అనిపించలేదు, హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేసాం జర్నీ అంతా. అలా కథ కంచికి మనం ఇంటికి, మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బ్యాక్ టు అవర్ రొటీన్.